అహ్మదాబాద్లో గురువారం భయంకరమైన ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. గాల్లోకి లేచిన ఫ్లైట్ నిమిషాల్లోనే ఒక్కసారిగా కూలిపోయి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఫ్లైట్లో ఉన్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు వందల మంది ప్యాసింజర్స్ అండ్ క్రూ అంతా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఈ విమానం ఓ మెడికల్ హాస్టల్ బిల్డింగ్పై కూలడంతో హాస్టల్లో ఉన్న 20 మంది స్టూడెంట్స్ అండ్ డాక్టర్లు కూడా చనిపోయారని, ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విమానం ఎలా కూలిందనే విషయాన్ని కనిపెట్టడానికి ఇప్పటికే ఇండియన్ ఏవియేషన్ మినిస్ట్రీ రెడీ అయింది. ఫ్లైట్లోని బ్లాక్ బాక్స్ను కూడా ఏవియేషన్స్ అఫీషియల్స్ స్వాధీనం చేసుకుని చెక్ చేస్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, విమానం కూలడానికి క్షణాల ముందు ఏం జరిగింది, ప్రమాదం ముందు పైలట్లు మేడే కాల్ ఎందుకు చేశారు, అన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు విమానం కూలిందా లేదా ఎవరైనా కూల్చారా? గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన నెంబర్ AI-171 వైట్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం సడన్గా నేలకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా దాదాపు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఫ్లైట్ రాడర్ 24 ప్రకారం విమానం రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీతో కనెక్టివిటీ కట్ అయిపోయింది. విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ అన్నీ ఆగిపోయాయి. అంతలో 1:39 సమయంలో ఫ్లైట్ ఒక్కసారిగా కిందకు వాలిపోయి కింద ఉన్న ఒక చెట్టును ఢీకొట్టింది. అక్కడే ఉన్న మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్పై విమానం కూలడంతో పెద్ద పేలుడు జరిగి విమానం ముక్కలైపోయింది. మొత్తం బిల్డింగ్ మంటలో తగలబడిపోవడం మొదలైంది. బాగా దూరం ప్రయాణించాల్సి ఉండడంతో విమానంలో ఫ్యూయల్ కూడా ఎక్కువగా నింపారు. దీంతో బ్లాస్ట్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువైంది. మంటలు భారీగా స్ప్రెడ్ అయ్యాయి. ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా చనిపోగా మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్లో కూడా ఓ 20 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. చనిపోయిన వారి నెంబర్ ఇంకా పెరిగే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే DGCA కూడా స్పందించింది. విమానానికి కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుండర్ ఉన్నారని, వీళ్ళలో సుమిత్కి LTCగా 8200 గంటలు అండ్ అలాగే కో పైలట్ క్లైవ్ కుండర్కి 1100 గంటల ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పింది. ATC చెబుతున్న దాని ప్రకారం విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ATCకి మేడే కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత క్షణాల్లో విమానం కూలిపోయింది. దీనిపై ఎయిర్ ఇండియా కూడా రియాక్ట్ అవుతూ విమానంలో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటన్ సిటిజన్స్, 7 పోర్చుగీస్ నేషనల్స్తో పాటు ఒక కెనడియన్ ఉన్నారని చెప్పింది. ప్రమాదంపై సమాచారం కోసం హాట్లైన్ నెంబర్ 1800569144 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపరేషన్స్ సస్పెండ్ చేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఇంతకంటే భయంకరమైన విమాన ప్రమాదాలు ఇంతకు ముందు కూడా జరిగాయి. 2010 మే 22న జరిగిన మంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 ప్రమాదం, 1990 ఫిబ్రవరి 14న బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గరలో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 605 ప్రమాదం, 1988 అక్టోబర్ 19న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 113 ప్రమాదం, 1985 జూన్ 23న ఐర్లాండ్ తీరానికి దూరంగా అట్లాంటిక్ మహాసముద్రంపై జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబు దాడి ప్రమాదం, 1978 జనవరి 1న ముంబై తీరానికి దూరంగా అరేబియా సముద్రంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 ప్రమాదం. ఇవన్నీ చాలా భయంకరమైనవి. ఈ ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలపై ఇంకో స్పెషల్ వీడియో చేస్తాను. అయితే ఈ ప్రమాదాలన్నింటికీ కారణం పైలట్ తప్పు చేయడమో, అంటే రూల్స్ పాటించకపోవడం, తప్పుడు అంచనాలు వేయడం లాంటి కారణాలతో పాటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా కారణంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు జరిగిన అహ్మదాబాద్ ప్రమాదం కూడా అనుకోకుండా జరిగిందా, లేదంటే ఎవరైనా కావాలనే పేల్చారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇండియన్ వెస్ట్ కోస్ట్లో షిప్పులపై బాంబులతో దాడులు చేస్తున్న కొంతమంది వాటిని పేల్చేస్తున్నారు. ఈ మధ్యనే చైనాకి చెందిన ఒక కార్గో షిప్ని కూడా ఇలాగే పేల్చేస్తే ఇండియా ఆ షిప్ని కాపాడడమే కాకుండా ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకుండా ఇండియన్ నేవీలోని స్ట్రాంగెస్ట్ బాంబర్ వెసెల్స్ని సముద్రంలోకి దింపింది. దీంతో ఆ కోపంతోనే ఈ విమానాన్ని ఎవరైనా పేల్చేశారా, లేదంటే ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా ఏవైనా ఉగ్రముఖలు ఈ అటాక్ చేశాయా అనే ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో పడింది ఏవియేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్. మరి చూడాలి ప్రమాదానికి అసలు కారణాలు ఎప్పటికి బయటపడతాయో అండ్ మరణించిన వారి వివరాలు ఎప్పటికి బయటకు వస్తాయో.
మరి ఈ ప్రమాదంపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.